ఉత్సాహధ్వని చేయడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని అద్భుతించను. మనం ఆయన వారు, మనము ఆయన ప్రజలము, ఆయన మోపగలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించు, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణలో ప్రవేశించు. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును బలపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతులు, మాట చేతులు, కర్మ చేతులు పాపము చేసుకుని మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతుంది, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతుంది. తండ్రి, మమ్మల్ని కనికరించుము. దేవా, మమ్మల్ని పవిత్రపరచు. శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించినట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. తలవంచుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభువానికి వందనాలు. 2024 5వ మాసములో నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, కూడి కనపరచుటకు మరి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రభా, ప్రత్యేకంగా మాలో ఏకాగ్రతలు దాల్చలేను, విడుదల చేయను, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెనుగును దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలోని ఆత్మ నుంచి మాట్లాడేటకు సహాయాన్ని దయచేయండి. నేటి దినాన, పునరుత్థాన దినాన అనేకులు ఆయా సంఘాల్లో చేరి నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తున్న ప్రతి ఆత్మీయుడితో మీరుండండి. దైవజనులతో మీరుండండి. కావలసిన సహాయం ప్రతి సంఘానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దైవజనులు ఉపదేశించే వాక్యాన్ని బట్టి శ్రద్ధగా ఆలోచించే నీ ప్రియ బిడ్డలు వాక్యానుసారమైన జీవితాలు జీవించటకు తీర్మానము తీసుకునేలాగా సహాయం ఇచ్చి దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభావం కాపాడు. భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ, ఆయుష్కాలను పొడిగిస్తూ, నీ కృప క్షేమములే మా ఇంట చిరకాలం ఉండలాగున ప్రభు మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినం ఈ క్షణము చూడని అనేకులు ఉన్నారు. వారికంటే మేము గొప్పవాళ్ళము కాదు, శక్తివంతులము కాదు, కానీ కేవలం నీ నామ గణితే మమ్మల్ని మీరు నిలబెట్టారని మేము గ్రహిస్తున్నాం. బీతీలు కురుస్తున్న ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరెందరో మాతో కూడా కలిసి ఈ లైవ్ లో పాల్పొందులు పొందుతున్నారు. అటు బిడ్డలను, కూడి వచ్చిన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఈ సమయంలో మాతో మీరుండి మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధనను జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు కేవలం మీరే పొందగలరని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి పాటలు పాడుకుందాం. ఈ పాట హల్లెలూయా, స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశమునందు మన్నను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశమునందు మన్నను పంపిన దేవుని స్తుతించెదము. బండలోని మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండలోని మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. 37 లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాదం. ప్రభువా ఎల్లప్పుడు నీ పాదం. ఇంతవరకు నా బ్రతుకులే ఇంతవరకు నా బ్రతుకులే నీవు చేసి మేలకై లెక్కలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాదం. ప్రభువా ఎల్లప్పుడు నీ పాదం. ఆకాశమాకాశము దాని పింగళాకాశము ఆకాశమాకాశము దాని క్రింగళా భూమిలోన కనబావన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలోన కనబావన్నీ
ఎన్ని ప్రభువా నిన్నే కీర్తింతును లెక్కలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ ప్రభువా ఎల్లప్పుడూ అడవిలో నివసి వాణ్ణి సూరి గాలిలను అడవి నివసించువాణ్ణి సూరి గాలిలను భూమిపై ఉన్నావన్నీ దేవానిన్నే పోగాడును భూమిపై ఉన్నవన్నీ దేవానిన్నే పోగాడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాదము ప్రభువా ఎల్లప్పుడూ నీ పాదము నీకే నివసించుతాను ఈ భూమిలోని జీవరాశులు నీకే నివసించుతాను ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురు వన్నీ ప్రభువా నిన్నే కీర్తించును ఆకాశమున ఎగురు వన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ ప్రభువా ఎల్లప్పుడూ నీ పాదము ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకుల నీవు చేసిన మేలకై లెక్కలేని స్తోత్రము నీ పాదము ప్రభువా ఎల్లప్పుడూ నీ పాదము హల్లెలూయా. ఎందుకోనంతగా నీవు ప్రేమించితి ఓ దేవా అందుకో నా స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా పాపము నాకు చాలినదే నీవు నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడు నీవే నా స్థానములో హల్లెలూయా
హల్లెలూయా నీ రూపమున నిలుయున్నావు నీ పోలికలోనే నివసించుచున్నావు నీ పురాణం ఎన్నుకున్నావు నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకై నీ కృపలో హల్లెలూయా హల్లెలూయా నా ప్రేమను గ్రహించి నా స్వయమై నా వ్యాధులు హరియే నల్లాడుతావు నన్ను నీలో చూచుతున్నావు నన్ను దాచి నన్ను నీలో చూచుతున్నావు నన్ను దాచి హల్లెలూయా హల్లెలూయా నీ సన్నిధి నా సర్వస్వముని నీ సంపద నా సర్వస్వములో నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువాను నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువాన తీవి హల్లెలూయా హల్లెలూయా నా మనసులో నీ మనసులో నెరవేరే నా మనుగడము నీ గ్రంథములో లోనే ఏమియా భూత ప్రేమ కల్పం నేనే ఏమియా భూత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు హల్లెలూయా హల్లెలూయా ఎందుకు నీవు ప్రేమించితివో దేవా అందుకే నా స్తుతి పాట హల్లెలూయా 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 చివరి పాట ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుపై వేచి ఉంటిని, నీ వాక్కుపై వేచి ఉంటిని. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలానే ఏ ప్రేమి నివ్వలేరు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలానే ఏ ప్రేమి నివ్వలేరు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేయని తలచి, నా హృదయం నీ కొరకై పరచితి. నా ఇంటి దీపం నీవేయని తలచి, నా హృదయము నీ ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము. వెలిగించు నీ ప్రేమతో ప్రభువా, వెలిగించు నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవు ఆపుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవైనన్నావు. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయరు ప్రభువా, నీ నుండి వేరు చేయరు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకు కలువరిలో యాగమైతి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకు కలువరిలో యాగమైతి. నీదు యాగమే మోక్ష మార్గము, నీదు యాగమే మోక్ష మార్గము. నీయందు నిత్య జీవము ప్రభువా, నీయందు నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా.
దేవునికి స్తోత్రము కలుగును గాక. చక్కటి పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నూట 22వ కీర్తన దావీదు రాసిన 122వ కీర్తన. మన మధ్యలో ఉన్న పాస్టమ్మ వాక్యాన్ని చదివి ప్రార్థనలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దావీదు రాసిన కీర్తనలు 122వ కీర్తన 1 నుండి 9 వచనములు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళదు. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరములో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సావాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. ఆమేన్. చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమును భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన మా గొప్ప తండ్రి, నీ నామములకు అనేకమైన స్తోత్రాలు. గత వారంలోని రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఈ వారంలో విశ్రాంతి దినములో మొదటి దినము మమ్మల్ని ప్రవేశపెట్టి ఆలయంలో కూర్చోబెట్టిన విధానానికి నీకు అనేకమైన స్తోత్రాలు. ఎంతో మంది ఇటువంటి తరుణము లేకున్నారు, కానీ మాకు మాత్రం ఈ తరుణం ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, మమ్మల్ని ఆశీర్వదించి కాచి మమ్మల్ని ఈ వరకు నడిపించిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. మమ్మల్ని నీ వాక్యములు ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయము దేవా. మేము మోకరించి ప్రార్థన చేయడానికి మాకు నేర్పించుము దేవా. మేము మోకరించి ప్రార్థన చేసి నిన్ను కొనియాడడానికి సహాయం చేయము దేవా. మేము బైబిల్ చదివి ప్రార్థన, బైబిల్లో ఉన్న మర్మమును మేము తెలుసుకోవడానికి కూడా సహాయం చేయము. రోజు అధ్యాయాలు చదువుకొని మేము ముందు వెళ్ళడానికి సహాయం చేయము. అవును దేవా, అనారోగ్యంగా ఉన్న అక్కను నువ్వు దీవించి కాచి కాపాడము. ఆమె అనారోగ్యముగా ఎదురు చూస్తుంది దేవా. నీ స్వస్థత కొరకు ఆమె కనిపెట్టిన దేవా, నువ్వు ఆమె చేయి విడనాడకము దేవా. ఆమె చేయని బట్టి ఆమెను లేవనెత్తిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. కానీ నీ చిత్తంలో ఏముందో మాకైతే తెలియదు. నీ చిత్తం అనుసారం నడవడానికి సహాయం చేయము. ఆమె చాలా బాధపడుతుంది పడకలో ఉండి దేవా. ఆమెకు అన్ని శ్రమలు పెట్టావు దేవా. ఆ శ్రమలు కూడా మనం మంచిదానికి అనుకోవాలి దేవా. సంతోషం వచ్చినప్పుడు కూడా నిన్ను కొనియాడాము దేవా. దుఃఖం వచ్చినప్పుడు కూడా మేము నీలో ఉండడానికి మాకు సహాయం చేయము దేవా. చాలా హీన స్థితిలో ఉంది దేవా. అది ఎందుకొరకు అన్ని శ్రమలు ఉన్నాయో మాకైతే తెలియదు. నువ్వు బాహుటంగా తెలిసిన దేవుడు అయినావు కాబట్టి
ఆమెను నీ గాయపడ్డ హస్తం ద్వారా లేవనెత్తము. నీ చిత్తం ప్రకారమే జరగనిమ్ము దేవా. నీ చిత్తంలో ఏముందో మాకైతే తెలియదు, కానీ ఎక్కువ శ్రమని ఎద్దు దేవా. ఆ శ్రమలు తట్టుకోలేని పరిస్థితికి తేవద్దు దేవా. నీ హస్తము ద్వారా ఆమెను ముట్టుకు దేవా. నీ గాయపడ్డ హస్తము ద్వారా ఆమెను ముట్టి స్వస్థపడితే లేవనెత్తి శక్తిని బలమును పిల్లలకి కూడా ధైర్యం నీవు దేవా. శాంతి నీవు, సమాధానంగా సేవ చేయడానికి కూడా వాళ్ళలో నువ్వు దిగుము దేవా. ఓర్పును కలిగించుము దేవా. అవును దేవా, కళ్ళు కూడా కనపడుతూనే మాకైతే తెలియదు. ఆమె స్వస్థతలు కలిగి లేచి కూర్చోడానికి కూడా సహాయం చేయము. ఆమెకున్న బ్లడ్ సోర్స్ ని కూడా తీసినేమో దేవా. అది వస్తే తట్టుకోలేము దేవా. బాధ ఎవరైతే భరిస్తున్నారో వాళ్ళకే తెలుసు దేవా. నువ్వు ఆమెను ముట్టును దేవా. ముట్టిని గాయపడి వస్తుంది ద్వారా ఆమెను లేవనెత్తి నీ బిడ్డగా జీవించుకోవడానికి సహాయం చేయము దేవా. నీ చిత్తం అయితే నేను నడిపించుము దేవా. అదే విధముగా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో లేవులో ప్రతి ఒక్కళ్ళు నీ హస్తం ద్వారా ముట్టి స్వస్థపడుతున్న దేవా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చి, ఎవరికైనా ఆర్థిక ఇబ్బంది ఉన్నా నీ దిక్కు చూస్తున్నారో వాళ్ళకు కూడా నువ్వు కావలసిన సహాయం అనుగ్రహించము దేవా. ఎక్కడైతే నీ సేవలు నడుస్తున్నాయో దేవా, చర్చిలలో మందిరంలో కూర్చొని నిన్ను ఆరాధిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు పేరు పేరున దీవించి ప్రతి ఒక్క కుటుంబంని కూడా కాచి కాపాడమా. ప్రతి ఒక్కళ్ళ అవసరతను తీర్చే దేవుడు ఉన్నావు దేవా. ప్రతి ఒక్కళ్ళు నీ వైపు కన్నులెత్తి చూసేటప్పుడు వారికి కావలసిన మంచి ఆరోగ్యమును మంచి స్థితిని అనుగ్రహించము దేవా. నీ దాసుని వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలు. నీ వాక్యమును అందించిపోవటప్పుడు మేము ఆ వాక్యంలో ఉన్న మర్మంను తెలుసుకోవడానికి సాయం చేయము. ఆయన నోటిని నీ బూరగా వాడుకొని మంచి వాక్యమును మాకు అందించడానికి సహాయం చేయము దేవా. ఈ వరకు ప్రతి విషయంలోనూ మాకు సహాయం చేసిన మేము ప్రతి విషయంలో నీకు రుణపడి ఉన్నాము దేవా. అవును దేవా, మమ్మల్ని లేవనెత్తి ఈ వరకు సజీవంగా ఉంచున్నావు దేవా. మేమైతే నీ వాక్యంలో ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయము దేవా. వాక్యంలో మేము ఒకవేళ నిన్ను దూరముగా ఉన్నామేమో మమ్మల్ని సమీపంలో తీసుకొని వాక్యమును ఎల్లప్పుడూ ధ్యానించడానికి కూడా సహాయం చేస్తామని నమ్ముతున్నాము దేవా. అదే విధముగా ఈ వాక్యమును మేము వినేటప్పుడు మా కోర్పుని మంచి జ్ఞానమును ఇవ్వము దేవా. మేము పాటలు పాడి మా కంఠంతో వచ్చిన స్వరాలతో నేను కొనాడి ఉన్నాము దేవా. ఇవరకు నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. నువ్వు ముట్టి ప్రతి ఒక్కరిని గాయపడ్డ హస్తం ద్వారా ముట్టి ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించి కాచి కాపాడిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన నీ నామములు వినయముగా వేడుకొనిచున్నాము గొప్ప దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసి వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన పాస్టర్ను బట్టి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క కీర్తనలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మరి ఇక్కడ మందిరమునకు వెలుదము. మరి ఎప్పుడైతే మాటలు వారు అనుకుంటున్నారో భక్తుడైన దావీదు అంటున్నాడు, మరి నేనెంతో సంతోషించి తిని. రెండవ విషయం, యెరూషలేమా మా పాదములో నీ కుమ్మములో నిలిచి ఉన్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలులకు నియమించబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతలు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఇక్కడ
మనము 2-4 వచనాలు గమనిస్తే, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి. ఇప్పుడు ఈ యొక్క మందిరమే బాగుగా కట్టబడిన పట్టణం వల్ల నీవు కట్టబడి ఉన్నావు. అక్కడనే నేడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతగా ఆ యెరూషలేమును ప్రేమించాడో దేవుడు. ఇశ్రాయేలులకు ఎంతగానో వారిని ప్రేమించాడు. ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రము వలె ఉన్నవి అంటున్నాడు. అది బాగుగా కట్టబడిన పట్టణం, దేవుని చేత ఆశీర్వదించబడిన పట్టణం యెరూషలేము పట్టణం. ఈరోజు యెరూషలేములో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని సన్నిధి ఆ పట్టణం మీద ఉన్నది. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. పరిస్థితులు చేజారిపోయినప్పటికీ కూడా దేవుడు ఎన్నడూ యెరూషలేమును విడవడు. అందుకే మరి యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రతి క్రైస్తవుల మీద దేవుడు భారముంచాడు. పట్టణము కొరకు కన్నీటి ప్రార్థన చేయండి. పట్టణమును రక్షించుకోండి, పట్టణమును కాపాడుకోనండి, ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లురుగాక. దేవునికి స్తోత్రం. యెరూషలేము కొరకు ఎందరైతే ప్రార్థన చేస్తారో, యెరూషలేము కొరకు ప్రార్థనలో గడుపుతారో, అటు యొక్క ప్రార్థనను అంగీకరించిన దేవుడు వారిని, ఆ యెరూషలేమును ప్రేమించిన వారిని, వారి కొరకు ప్రార్థన చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడట? వర్ధిల్లింపజేస్తాడు, అనగా ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు. యెరూషలేము క్షేమము కొరకు కన్నీటి ప్రార్థన చేస్తాయి. ఆ ప్రార్థనలో నీవు వర్ధిల్లబడుతావు. కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకు క్షేమము కలుగును. అందుకే ఆ మాటను మనం చూస్తున్నాం. 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లురు. మరి నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. నీ నగరములో క్షేమ ముండునుగాక. ప్రాకారములో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా నీ నగరములో క్షేమముండునుగాక అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. నేటి ప్రార్థనలు కూడా యెరూషలేము నిమిత్తమై బాగుగా కట్టబడిన పట్టణం అది. యెరూషలేము క్షేమము కొరకు నీ నా భారమున్నది. ప్రార్థనలో గడపాలి, క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి చదవబడిన కీర్తనలో ఈ మాటలను నెమరు వేసుకున్నాం. అదే రీతిగా మంచి పేరు పొందాలి అంటే, మంచి పేరు పొందాలి అంటే ఒక విలువలు, మంచి పేరు పొందాలంటే విలువలు మహా గొప్ప, వారి యొక్క విలువ గొప్పది గాను, మంచి పేరు పొందుటకు ఆస్తులు, అంతస్తులు మరియు పదవులు అవసరం లేదు. మంచి పేరు పొందాలి అంటే కొంతమంది ఆస్తుల మీద వేగిరపడుతూ ఉంటారు, అంతస్తుల మీద వేగిరపడి ఉంటారు, పదవుల పైన ఆకర్షితులు అవుతారు. కానీ అవి ఏవి కూడా అక్కర్లేదు. మంచి పేరు కావాలి అంటే క్రీస్తును కలిగిన మంచి గుణనడకలు కలిగి ఉండాలి. మంచి పేరు నీకు రావాలి అంటే సొసైటీలో మంచి వాడుగా నువ్వు గుర్తింపబడాలి అంటే
యేసు క్రీస్తు యొక్క కలిగిన మంచి గుణ నడకలు, ఆయన చెప్పిన మాటలో, ఆయన మార్గంలో నువ్వు మంచి నడవడికడితో నడిచినట్లయితే మంచి పేరు దేవుడు నీకు ఇస్తాడు. మరి ప్రసంగి గ్రంథంలో మాట మనం చూసుకుందాం. 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. ఇక్కడ సుగంధ తైలము కంటే, సుగంధ తైలము అది వెదజల్లిందంటే ఆ రూము, ఆ ప్రాంతము, ఆ వాసన ద్వారా ఏమైపోతుంది? నింపబడుతుంది. సుగంధ తైలముల కంటే, ఆ వాసన కంటే కూడా మంచి పేరు మేలు అంట. అందుకే ఒక వ్యక్తి చనిపోతే వాని గుర్తింపు ఏంటో తెలుసా? వాడు ఒకవేళ మంచి పేరు పొందుకుంటే లోకంలో వాని మంచివాడే. ఒకవేళ చెడు పేరు వాడు కలిగి ఉన్నాడు అనుకుందా, లోకం వాడిని ఏమంటుంది? వీడు పోవుటానే మంచిది, వీడి వలన ఏ ప్రయోజనము ఎంతగా చెప్పినా ఎవని మాట వీడు వినడు, కాబట్టి వీడు పోవటమే అంటారు. కాబట్టి మంచి పేరు మేలు, సుగంధ తైలము కంటే కూడా. అంత గొప్ప మాట దేవుడు ఆ తైలము గురించి వాడుతున్నాడు. ఆ తర్వాత 2వ వచనం. విందు జరుగుతున్న ఇంటి వారికి పోట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుకుందరు. ఇక్కడ 2వ వచనం చెప్తుంది ఏమంటే, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే, ప్రలాపించి ఏడిచే వారింటికి వెళ్ళి వారిని ఓదారిస్తే అటువంటి వారే కదా మంచివారు. ఏమ్మా, మంచి అనే మాటకి ఇది ఒక మార్గం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విందు జరగవారి ఇంట్లో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, మంచి భోజనపు పదార్థాలు ఉంటాయి. ఇక్కడ ప్రలాపిస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. వారి దుఃఖములో వారి ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు అంటాడు. మరి వారిని ఓదార్చాలి, పరామర్శించాలి. ఒకరు దుఃఖిస్తున్నా, ఒకరు బాధపడుతున్నా, వేదన పడుతున్న ఇంటికి వెళ్ళి వారిని పరామర్శిస్తే అది మేలు. అదే కదా మంచి అంటే. అటువంటి వారే కదా మంచి పేరు పొందటం అంటే. ఈయన చాలా మంచివాడు బ్రదర్. వాళ్ళ ఇంట్లో వివాహము జరుగుతున్నా, వాళ్ళ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ అవుతున్నా, వారి ఇంట్లో ఆనందం ఉంటున్నా, ఈరోజు మా ఇంటికి వచ్చి మా దుఃఖ దినములో ఆయన పాలు పంపులు పొందుతూ ఉన్నాడు. మాతో కూడా మా దుఃఖ దినాల్లో ఆయన మాతో కూడా పాలు పంపులు పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాగున మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టుదురు. 3వ వచనం. నవ్వుట కంటే దుఃఖించుట మేలు, ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ఇక్కడ నవ్వుట కంటే దుఃఖించుట మేలు. ఇది మంచిగా ఉండాలి, మంచి పేరు పొందాలి అంటే కొన్ని గుణ నడకలను నేర్చుకోవాలి. ఎప్పుడు నవ్వటమే కాదు. మరి దుఃఖించుట మేలు అంటున్నాడు కాబట్టి దుఃఖ దినములో గడిపే వారి దగ్గరికి వెళ్ళి వారి దుఃఖములో పాలు పంపులు పొందుట
ఏలయనగా క్షుణ్ణమైన ముఖము మరి హృదయమును గుణపరచును. 4వ వచనం, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు వారి మధ్యలో ఉండును. బుద్ధిహీనులుగా ఉండే మనసు ఎలా ఉంటుందంటే, ఎవరు సంతోషంగా ఉన్నారో వారింటి పైకే వెళ్దాం, వారింటి దగ్గరికే వెళ్దాం, వారినే దర్శిద్దాం. కానీ బుద్ధిహీనుని ఒక ఆలోచన, జ్ఞానుల మనసు ఏమో ప్రలాపించు వారింటి మీద ఉండాలి, వారు జ్ఞానవంతులు, వారిని ఓదార్చాలి, కాబట్టి వారికి మంచి పేరు రావాలి అంటే వారు జ్ఞానం కలిగిన వారు కాబట్టి మంచి ఆలోచనే చేస్తారు. మీరేమో బుద్ధిహీనుడు, ఎవరు సంతోషిస్తున్నారో వారి మధ్యకి వెళ్ళి వారితో పాటు ఆనందించే మనసును కావాలి అని కోరుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మరి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మరి ఇలాంటి వారి నిమిత్తమే ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అటువంటి వారే మంచివారు అని బైబిలు బోధిస్తూ ఉన్నది. ఆ తర్వాత పరమగీత 2వ అధ్యాయము 26వ వచనం చివరి వచనం. ప్రసంగి 2వ అధ్యాయము. ఏలయనగా దైవ దృష్టి మంచివాడిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును, చాలు, దేవుడు ఏం చేస్తాడంట? జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహిస్తాడు. ఎవరికి? దైవ దృష్టికి, దేవుని వాక్యానికి లోబడి దైవ దృష్టితో నడిచేవానికి దేవుడు అనుగ్రహించే మంచి ఏమిటి అని చూస్తే అది దైవ దృష్టికి ఏమనిపిస్తుందంట? జ్ఞానము, ఆనందము, తెలివి. ఈ 3 కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకటవ అధ్యాయం పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం. పూసుకొను తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఇక్కడ 3వ వచనం మొదటి 2 లైన్లు. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఇక్కడ పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు కూడా ఆ పరిమళ తైలము వలె సువాసన ఏ విధంగా వెదజల్లుతుందో, నీవు ఈ లోకములో కూడా నువ్వు చేసే కార్యాలను బట్టి మంచి పేరు నీవు పొందాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. చివరిగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, యేసు
తన యొద్దకు వారిని పిలిచి అన్య జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద కఠినముగా అధికారము చేయుదురనియు నీకు తెలియను. నీలో అలా ఉండకూడదు. నీలో ఎవడును గొప్పవాడై గోరునో వాడు మీ పరిచరుడై ఉండాలి. ఎవడైతే గొప్పవాడుగా అయి ఉండాలి అనుకుంటాడో వాడు ప్రజలకు పరిచారుడై ఉండాలి, ప్రజల మెప్పు కోరేవాడై ఉండాలి. 28వ వచనం, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచనకరముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చనని చెప్పాను. కాబట్టి మన యొక్క మంచి పేరు కలిగి నువ్వు జీవించాలంటే నీ కొరకే ప్రభు అయిన యేసు ఆయన నీ కొరకు ప్రాణం పెడతాడే తప్ప నిన్ను రక్షించుకొని నీకు మంచి పేరు రావటానికి ఆయన నీ కొరకు మంచి మనిషిగా నువ్వు జీవించటానికి తన ప్రాణానైన సహితము వదిలిపెడతాడు. అందుకే ప్రాణమిచ్చుటకును వచ్చనని చెప్పాను. ఆ తర్వాత 30, అప్పుడు త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెలుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించని కేకలు వేస్తుంది. మూరకుండుడని దేవుడు వారిని తప్పించిరి, కానీ ప్రభు దావీదు కుమారుడా మమ్మను కరుణించు అని మరి కేకలు వేస్తుంది. యేసు నిలిచి వారిని పిలిచి, నేను నీకు ఏమి చేయబోతున్నానని అడగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవమని. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయనను. ఈరోజు ఈ మాట నేను ఎందుకు చదువుతున్నాను అంటే, వారు కేకలు వేశారు. గుడ్డివారు, వారికి చూపు కావాలి, లోకాన్ని చూడాలనుకుంటున్నారు. మరి లోకంలో నువ్వు మంచి పేరు పొందాలి అనుకుంటున్నావు. గుడ్డివారికి ఎలా అవసరత పడ్డాదో మంచి పేరు నీకు రావాలి అంటే క్రీస్తు నుండి నీవు కూడా ఆయనను కేకలు వేసి ఆయన సన్నిధికి నిలబడు. వారు ఎట్టకేలకి ప్రభువును కేకలు వేసి పిలిచారు. యేసు నిలిచి వారిని పిలిచి, నీకేం కావాలి అని అడిగినప్పుడు వారు, ప్రభువా మా కన్నులు తెరవమన్నా. ఈరోజు నేను కూడా ప్రభు ఎదుట నిలబడి, ప్రభువా నీవు మా మంచి పేరు మాకును దయచేయి, మారుడు మనసును దయచేయి. ప్రభు గుడ్డివారిని స్వస్థపరిచిన దేవా, ఈరోజు మాలో మంచి అనేది లేదు, మంచి కార్యము లేదు. అవసరమైతే ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, పేరు ఉంది, ప్రఖ్యాత ఉంది, కానీ మంచి గుణనడకలు లేవు. ఆ మంచి గుణనడకలు మీరు మాకు అనుగ్రహించమని ఈ గుడ్డివారు ఏ రీతిగా ప్రభును అడిగారో అలాగా మీరు కూడా నోరు విప్పి ప్రభువును అడిగినట్టయితే ఆయన గుణనడకలు మీకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే మంచి పేరు ఒక విలువ మహా గొప్పది కనుక మంచి పేరు దానికి ఉన్న విలువ ఇలాంటిది మహా గొప్పది గనుక మంచి పేరు పొందుటకు ఆస్తులు అంతస్తులు సమకూరుస్తూ ఉంటారు. మరియు అంతేకాదు పదవులు, హోదా, అవసరంకు మించిన పేరు ప్రఖ్యాతలు పొందాలనుకుంటారు. కానీ క్రీస్తు కొరకు నిలబడి క్రీస్తు ప్రేమను పొందాలనుకున్న వారు, మంచి పేరును పొందాలి అనుకున్న వారు, ఈ హీనులుగా ఉన్న వీళ్ళు ప్రభువుని ఏ రీతిగా కేకలు వేసి వారిపైన ప్రభు దృష్టి పెట్టుకొని, ప్రభు అడుగుతున్నారు మీకేం కావాలి, అయ్యా మీరు మాకు కన్నులు దయచి, అలాగా నువ్వు కూడా మంచి పేరు నీ గుణనడకలు మాకు కలిగించమని ఆయనను అడిగినట్లయితే బైబిల్ స్పష్టంగా ఆయన గుణనడకలు ప్రభు మనకు
అనుగ్రహిస్తాడని బోధిస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తోడు వంచుక. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన దయ కలిగిన మా ప్రభు, మీకు మా వందనాలు తెలియచేస్తున్నా. స్తుతులకు పాత్రవు, స్తోత్రారుడో ప్రభు. నీ పాదాల చెంతకు మమ్మల్ని నడిపించావు. ఈ పునరుత్థాన దినములో నీ ప్రేమను తండ్రి మాకు పంచావు. మంచి పేరును మేము పొందుకోవాలి అంటే నీ గురునడకలు ఎంత మంచియో మాకు బోధించావు. ఆ బోధకు లోబడిన ప్రతి బిడ్డ ఈరోజు ఈ క్షణము ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీ గురునడకలు మాకు దాయిచ్చి. ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతలు కాదు, కానీ యేసుకు కలిగిన గురునడకలు మాకు కావాలని ఎందరైతే అడుగుతున్నారు వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. మమ్మను, మా కుటుంబ సభ్యులను, బేతేలు క్రీస్తు కుటుంబ సభ్యులను లైవ్ లో ఫేస్బుక్ లైవ్ ద్వారా మాతో పాటు కలిసి నాయనా నిన్ను స్తుతిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. స్నేహితులను, క్లాస్మేట్స్ను, బంధుమిత్రులను, రక్తసాను ప్రతి ఒక్కరిని ప్రభువాని కృపలో ఆదరించండి. మా యొక్క అన్నదమ్ములను, అక్కలను, బావులను, వదిలను, అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, కోడళ్లను, మన్మలను ప్రతి ఒక్కరిని దీవించండి. మా రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను ఆశీర్వది. ప్రత్యేకంగా మా ప్రభువ ఈ పునరుత్థాన దినములో స్వస్థత కొరకై, నువ్వు అనుగ్రహించే స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నాం. బలహీనతలో ఉండి అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా రాని వద్ద మనం బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా, తాను భయంకరమైన పరిస్థితుల్లో పెట్టి మీద నీ సన్నిధిలో నేను మొరపెడుతూ స్వస్థపరచమని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్న బిడ్డకై మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించి బిడ్డను స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యమైన శక్తిని దాయిచ్చి, అదే రీతిగా ఓపికను, సహనము బిడ్డలకు దయచేయండి. మరి రీమకును, సోనికుని ప్రత్యేకంగా తల్లి విషయంలో ఓదార్పు, నెమ్మదిని, ఓపికను, సహనమును, ప్రేమతో కూడిన, ఆప్యాయతతో కూడిన, అనురాగముతో కూడిన ఆ ప్రేమను వెదజల్లేలాగున, ఆ సహనమును భరించులాగున బిడ్డలకు ఓపిక దయచి, అదే రీతిగా అన్నను కూడా ఆశీర్వదించి ఆరోగ్యపరమైన శక్తిని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. అదే రీతిగా తల్లి గారు చనిపోయి నేటికి ప్రభు 30 రోజులు అయ్యా, మరి నీ శరీరంలో ఆత్మ ఉంటుందని, ఆ దేహము భద్రపరిచి ఉంటుందని మేము భావిస్తున్నాం. నిరాకడలో మేమందరము కలుసుకుంటామని గొప్ప నిరీక్షణతో ఉన్నాం. మా ప్రభా, మరి నాయన ఆత్మకు, అమ్మ ఆత్మకు శాంతిని, సమాధానాన్ని నెలకొల్పండి. విడిచిపెట్టిన కుటుంబ సభ్యులందరికీ కూడా ఓదార్చి బలపరిచి లైవ్ లో పాలపంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కావలసిన ఈవులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా నిడువులు జ్ఞాపకం చేసుకుని గర్వఫలము దాయిచ్చాను. దాని చేస్తున్న ఉద్యోగాన్ని రాకపోకల్లో మీరు తోడుగా ఉండి మహిమ పొందండి. చిన్నది సుజన సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందున మంచులేదని కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో పరిచర్య చేసి బిడ్డగా వీడిని అభిషేకించండి. వాసులు దీవించి ఆరోగ్యమైన శక్తిని ఇచ్చిన ఆరోగ్యం నీ సేవల బలంగా వాడబోట్టుకు సహాయాన్ని దాయిచ్చాడు. నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టి అటు ఉద్యోగంలోను, ఇటు నైనా ఫేస్బుక్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. అనేకమైన వ్యూస్ వచ్చుటకు సహాయం దాయిచ్చాడు. ప్రత్యేకంగా మధ్యాహ్న కాల సమయంలో దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ఎత్తున్న దేశ నాయకులు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మరి వచ్చే నెల అయ్యా మంచి రిజల్ట్స్ తో నూతనమైన ప్రభుత్వం సెంట్రల్లో ఏర్పడటకు కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి కృప దాయిచ్చేయగలరు నీ సన్నిధిలో గోచారుతున్నాం, ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా యెరూషలేము క్షేమం కొరకు అయా యుద్ధాలను ఆపివేయమని నీ క్షేమం ఉండేలాగా ప్రార్థిస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ఎవరైతే మొరపెడతారో వారు వరదిల్లుతారో అని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసిన దేవా, వారి కొరకు మేము ప్రార్థిస్తుండగా వారి ద్వారా మమ్మల్ని కూడా వారు దీవించమని ప్రార్థిస్తున్నాం.
ప్రత్యేకంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏకేటోలో నుంచి చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, కుషాగూడ ఇప్పుడు పనిచేస్తున్న స్టాఫ్ వర్కర్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించిన కృపలో భద్రపరచగలరు. వాళ్ళు ఇచ్చి వారిని కరుణైన వారిని జ్ఞాపకం చేసుకోమని, వివాహ దినములు జన్మదిన తప్పుల బిడ్డలు మెండర్గా దీవించమని, హార్ట్ ప్రాబ్లం, లివర్ హార్ట్ ప్రాబ్లం, కిడ్నీతో, పాలతో, మోకాళ్ళ నొప్పితో, అరికాల మంటలతో బాధపడుతున్న వారికి స్వస్థత విడుదల చేస్తున్నామని కలుగురుగాక ప్రార్థిస్తున్నాం. అయా వివాహం కొరకు ఎదురుస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలింపచేసి సహాముగా ఇచ్చి ప్రత్యేకంగా ఈ సమయంలో కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మేము పొందగలం. యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగు అలాగే మాకు కావలసిన నిధులను ఆహారముగా ఇచ్చేయండి, మా రుణస్థులు క్షమించండి, మమ్మల్ని చేతులతో కాపీత, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నీ సహావసమనిది కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము పవనను, పంపుము నింపుము నీ సేవ ముక్తి గను, పంపు దేవా దీవెనలతో, పంపు దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.